హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలైతే ఈరోజు వీకెండ్ కదా బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. వద్దు, నేను ఇంట్లోనే చేస్తాను అని చెప్పి అన్నాను. అదేంటంటే తందూరీ చికెన్. మనం బయటికి వెళ్ళి తింటే చాలా డబ్బులు అవుతాయి, వందలే ఖర్చు పెట్టాలి, అంత టేస్టీగా కూడా ఉండదు. కానీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. చూడండి, ఇవి 2 తందూరీ చికెన్కి 2 లెగ్ పీసులు, ఫుల్ లెగ్ పీసులు అలా తీసుకున్నాను అనమాట. తీసుకుని శుభ్రంగా కడిగేసి దానికి నిమ్మకాయ అనేసి పట్టించాను. నిమ్మకాయ పట్టిస్తే చికెన్ అనేది చాలా టెండర్గాను క్రిస్పీగా చాలా బాగుంటుంది. అది నిమ్మకాయ పీల్చుకొని అది పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట. దీంట్లో నేను 1 కప్పు పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, తందూరీ మసాలా వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. ఇంకొంచెం గరం మసాలా వేసి ఇంకా ఏమీ వేయలేదు, అంతవరకే వేసాను. కొంచెం కస్తూరి మేతి వేసాను. మనం తక్కువ ఆయిల్తోనే తందూరీ చికెన్ అనేది ఇంట్లో ఫ్రై చేసుకోవచ్చు. అది మనం ఓవెన్లో పెడతాం. ఓవెన్లో పెట్టి తింటే అంత టేస్ట్ అనేది రాదు. మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలా కాల్చుకుంటేనే మంచి టేస్ట్ అది వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అలాగే నేను పాన్లో కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని ఇలా కలిపెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేశాను. ఇలాగా మనం మూత పెడితే లోపల నుంచి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. చూడండి, మనం తిప్పేటప్పటికే చక్కగా వెనకాల అనేది చక్కగా ఉడికిపోయింది. చూసారా, నేను కలర్ కూడా ఏం వేయలేదు, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి మంచి కలర్ అనే వచ్చింది. ఇది బొగ్గు కాల్చి స్మోకింగ్ ఇవ్వాలంటే నా దగ్గర బొగ్గు లేదు, కొబ్బరి చెప్పు ఉంది కదా, అది కాల్చి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేశాను. మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది మనం ఇలా స్టవ్ మీద నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. అలా కాలవకుండా నేను మంచిగా ఫ్రై చేశాను. అది ఫ్రై చేయడానికి నాకు కనీసం ఒక అరగంట 30 గంట పట్టింది. ఏంటంటే స్లో మీద సిమ్ మీద పెట్టి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. అందుకనే లోపల నుంచి బాగా కుక్ అయింది. ఎంత మంచి వాసన కిందకు వచ్చిందంట వాసన. మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు పైకి ఎక్కేటప్పటికి ఎంత మంచి వాసన వస్తుంది, ఏం వండుతున్నావు అని చెప్పేసి. చూసారా ఎంత బాగా ఉందో అసలు. ఈ 2 లెగ్ పీసులు బయట తినాలంటే ఎంత రేటో చెప్పండి. మనం ఒక అరగంట సేపు పిల్లల కోసం కష్టపడితే మంచిగా టేస్టీగా వస్తుంది చికెన్ అనేది. చాలా బాగుంది, తింటే నాకే తినేయాలనిపించింది. అంత బాగా వేడివేడిగా ఉంది కాబట్టి చూసారా, తుంచితే ముక్క ఎలా వచ్చేసిందో. లోపల నుంచి బాగా కుక్ అయింది. మనం సిమ్ మీద పెట్టుకుని కాల్చుకుంటే ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా సరే మంచిగా కుక్ అవుతుంది. ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని అలా తింటుంటే నోట్లో నుంచి లాలాజలం అలా వస్తూ ఉండిద్ది అనమాట. చూసారా, తింటుంటే ఎంత టేస్ట్గా, అసలు బయట కూడా అంత టేస్ట్ ఉండదేమో ఫ్రెండ్స్, నిజంగా ఒట్టు. మనం ఇంట్లో చేసుకుని తింటే అంత బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసాం. మా ముగ్గురికి అది చాలేదనమాట, ఒక్కొక్కరు లాక్కుని తిన్నాము. అది వీడియోలో అయితే లేదులేండి. చూసారా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా మంచిగా కాలింది. మంచిగా వేయించాను అనమాట. అది కొంచెం లేట్ అయినా సరే చాలా టేస్టీగా చాలా తినేయాలనిపించింది. సో నేహా నా మొహం చూస్తుందని చెప్పేసి కంట్రోల్ అయ్యి కొంచెమే